వార్తలను సమర్పిస్తున్నవారు సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండై షోరూమ్ అశ్వరావుపేట రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రం వద్ద లిస్టులో నెంబర్లు లేకపోవడంతో విస్మయం వ్యక్తం చేసిన విద్యార్థులు. రాష్ట్ర బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేసిన జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ నాయకులు. రాష్ట్రాభివృద్ధికి సూపర్ 6 పథకాలకు దోహదపడుతుందని వెల్లడి. తాడిపూడి ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన జనసేన పార్టీ పరిశీలకులు గణేష్. ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన డీసీసీబీ మాజీ చైర్మన్ కలాటం రాంబాబు. జంగారెడ్డిగూడెం నుంచి ప్రతి శనివారం ఆశ్రమం హాస్పిటల్ కు ఉచిత బస్సు సర్వీస్ ప్రారంభించిన ఐఎంఏ అధ్యక్షులు కాకల రామచంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు వద్ద అడవి తేనెటీగలు దాడి, గాయపడిన కూలీలు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం టీడీపీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పరిమి సత్యనారాయణ, బొబ్బర రాజ్పాల్ కుమార్, పెన్మర్తి రామ్ కుమార్, చిట్టిపైన రామలింగేశ్వరరావు, రాజాన సత్యనారాయణ పాల్గొన్నారు. ఇరిగేషన్ కు, రహదారుల అభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు కేటాయించారని తెలిపారు. అసెంబ్లీ సమావేశంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ఆ బడ్జెట్ చాలా బాగుంది. మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉపయోగపడే బడ్జెట్ ఇది. మరి 3,22,359 కోట్ల బడ్జెట్ని రాష్ట్రానికి ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వైద్యం, రోడ్లు, అలాగే ప్రాజెక్టుకి ముఖ్యంగా కేటాయించడం జరిగింది. మరి ఈ బడ్జెట్ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని, అలాగే తల్లి వందనం కూడా బడ్జెట్ లో ఉంది. అలాగే సూపర్ 6 పథకానికి సంబంధించిన 6 కూడా ఈ బడ్జెట్ లో పొందుపరిచారు. మరి రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి చెందాలనే సంకల్పంతో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. మరి దీంట్లో ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆనందిస్తున్నారు. ఈ రోజున ఏదైతే గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలోని బలహీన వర్గాల వారు ఒక మంచి సుపరిపాలనలోకి తీసుకురావడం ద్వారా మన రాష్ట్ర బడ్జెట్లో దాదాపుగా 50,000 కోట్లు అంటే 47,000 కోట్ల రూపాయలని బీసీలకి బడ్జెట్ కేటాయించడం అంటే అది కత్తి మీద స్వాము. ఇప్పుడున్న రాష్ట్ర బడ్జెట్ పరిస్థితుల్లో బీసీలకి అంత కేటాయించడం అంటే బీసీలని ప్రాణప్రదంగా చూసుకోవడమే ఈ ప్రభుత్వం. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, ఓటమి నాయకులకి అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బీసీలకి ఈ ప్రభుత్వంలో మా మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి గర్వంగా మేము ఫీల్ అవుతున్నామని ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటాం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,22,359 కోట్లతో ఓటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది గత ప్రభుత్వ 5 సంవత్సరాల విధ్వంస పాలన నుండి ప్రజలను పురోగమన వైపు తీసుకెళ్లే బడ్జెట్. ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి తెలుగుదేశం పార్టీ టౌన్ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. బడ్జెట్ ఇటు అభివృద్ధికి, సంక్షేమానికి సమతుల్యం చేస్తూ, సమప్రాధాన్యత చేస్తూ సంక్షేమం నిజంగా యాజ్ ఎస్ఐగా నేను చెప్తున్నాను. ఇవాళ 20,000 కోట్లు సంక్షేమానికి ఖర్చు. నిన్నటి వరకు ఏదైతే హేళన చేశారో అది తల్లికి వందనానికి ఇవాళ 9,500. గత ప్రభుత్వం 5,000 కోట్లతో ప్రవేశపెడితే ఇవాళ బాబు సూరికి తల్లికి వందనం పథకం ద్వారా పాఠశాలలకు వెళ్లే ప్రతి బిడ్డ భవిష్యత్తు గ్యారెంటీ. ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో సూపర్ 6 పథకాలను ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా అమలు చేస్తూ బడ్జెట్ లో తగిన కేటాయింపులు చేసినటువంటి కూటమి ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే పయ్యావుల కేశవ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మరి నిన్న గొప్ప శుభదినం. ఎందుకంటే
మన రాష్ట్ర చరిత్రలో 3 లక్షల కోట్ల రూపాయలు దాటినటువంటి బడ్జెట్ ఇప్పటి వరకు ఎవరు ప్రవేశపెట్టలేకపోయారు. మరి ప్రవేశపెట్టిన ఘనత మన కూటమి ప్రభుత్వం, అందులో మన చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఎందుకంటే ఆయన ఏ సుసాధ్యమైన పని కూడా సాధ్యం చేయగల వ్యక్తి ఆయన. ఇవాళ ఎంతో లోటు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రానికి 3 లక్షల కోట్ల బడ్జెట్ రూపకల్పన చేశారంటే నిజంగా ఆయన ఎంత అనుభవం, ఎంత వర్క్ చేస్తారో మనకు తెలుస్తుంది. అలాగే దీనంతటికీ ముఖ్య కారణం మనకి పైన ఉన్నటువంటి మోడీ గారు, కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటేనే ఆ బడ్జెట్ రూపకల్పన చేయగలరు. వారితో కూడా ఎంతో సఖ్యతతో కలుపుకుంటూ బీజేపీని, అట్లాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది ఆయన శిరసాహిస్తారు. కాబట్టి ఇద్దరు ఒక బండికి నేను ఎక్కేట్లాగో తెలుగుదేశం, జనసేన అదే విధంగా ప్రయాణం చేస్తుంది. మరి నిన్న బడ్జెట్ లో చూసినట్లయితే 18,000 కోట్లు పోలవరం ప్రాజెక్టు కేటాయించారంటే అది నిజంగా మన అదృష్టము ప్లస్ రాయలసీమ, తెలంగాణ అదృష్టం కూడా. రేపు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే నీరు వెళ్ళేది రాయలసీమకి, అలా కృష్ణా జిల్లాకి. ముఖ్యంగా నీరు అనేది మనకి అన్ని సంపదల్లోకి ముఖ్యమైన సంపద. నీరు ఉంటే ఏ పనైనా చేయొచ్చు. అదేవిధంగా చిత్తలపూడి ఎత్తిపోతల పథకానికి కూడా 800 కోట్లు కేటాయించారంటే మరి అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే కూడా ముఖ్యంగా సింహభాగం వాటా బడ్జెట్ లో సింహభాగం వాటా విద్యారంగానికి. విద్య అనేది అన్నిటికన్నా ముఖ్యమైనది. మరి దానికి కేటాయించారంటే రాబోయే రోజుల్లో విద్యకి ఎంత ప్రాధాన్యత వస్తుందో చూడండి. అట్లాగే వైద్యానికి కూడా ఆరోగ్యశ్రీకి మంచి బడ్జెట్ కేటాయించారు. మన అప్లైన్ మన ఏరియాలో అయితే ముఖ్యంగా రోడ్లు ఎంతో అర్థమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇంకా ఏదైనా సూపర్ 6 విషయానికి వస్తే ఇంకా 1-2 కార్యక్రమాలు జరగలేదు. వాస్తవం మాట్లాడుకుందాం. ఏది బస్సులు, ఆడవాళ్ళకి బస్ టికెట్ అవనివ్వండి. రెండోది తల్లికి వందనం కాదు. ఆ తల్లికి వందనం, ఆ బస్ టికెట్ కూడా ఆల్రెడీ డేట్లు కూడా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. మనం అనుకున్న దానికంటే ఎక్కువ చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మన దేశంలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారే. ఆయనకి సహకరిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి కూడా మనం ముఖ్యంగా అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఆయన చేస్తున్న ప్రతి పనికి ఈయన సహకరిస్తూ కేంద్రం నుంచి కూడా ఈయన చెప్పి మనకి సహాయం అందిస్తున్న ఈ ముగ్గురు పార్టీల ప్రధాన వ్యక్తులకి, మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్రం తరఫున మన అందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. పోలవరం ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులపై అడవి తేనెటీగలు దాడి చేశాయి. పోలవరం ప్రాజెక్టు వద్ద 902 కొండ ప్రాంతంలో అకస్మాత్తుగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలవరం నుండి విధి నిర్వహణకు వెళ్తున్న 4 కూలీలపై మార్గ మధ్యంలో తేనెటీగలు మూకమ్మడిగా దాడి చేశాయి. అటుగా వెళ్తున్న తోటి కార్మికులు బాధితులను రక్షించి పోలవరం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యాధికారి కృష్ణంరాజు బాధితులకు ప్రథమ చికిత్స అందజేశారు. పోలవరం గ్రామానికి చెందిన సోమారౌతు శ్రీను అనే వ్యక్తిపై తేనెటీగల దాడి ఎక్కువగా జరగడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం రాజమహేంద్రవరం తరలించారు. కోయిలగూడ మండలం దిప్పకాయలపాడు ప్రభుత్వ పాఠశాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. తమ పాఠశాలను ప్రైమరీ పాఠశాలగా మార్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారని, దీనికి తాము అంగీకరించడం లేదని వారు తెలిపారు. ఇవే పాఠశాలలో 8వ తరగతి వరకు తరగతులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రైమరీ పాఠశాలగా మారిస్తే విద్యార్థులు పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తల్లిదండ్రులు ఆరోపించారు. దిప్పకాయలపాడు నుండి కోయిలగూడ వరకు విద్యార్థులు వెళ్లే సమయంలో బస్సులు గాని, ఆటోలు గాని అందుబాటులో ఉండవని, దీనివలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. అధికారులు దీనిపై పునరాలోచించి సరైన నిర్ణయం తీసుకోకపోతే పూర్తి స్థాయిలో స్కూలును బహిష్కరిస్తామని తెలిపారు. ఇప్పటికే 150 మంది విద్యార్థులు తమ ఇళ్లకు తీసుకువెళ్లిపోయారు. దీంతో పాఠశాలలో విద్యార్థులు లేకపోవడంతో తరగతి గదులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఆల్రెడీ మేము పిల్లలు కూడా తీసుకుని మా పేరెంట్స్ అందరూ పిల్లలు తీసుకుని బాయ్ కట్ చేస్తున్నారు. స్కూల్కి తోటి మాకు పని లేదు, మేము వేరే స్కూల్కి పెట్టుకుంటాలే, లేకపోతే మేము బయటికి తీసుకెళ్ళిపోతాం, ఇక్కడ స్కూల్ తీసేస్తే మాకు కుదరదని చెప్పి మేము రైతులు, మా గ్రామ పెద్దలందరం కూడా మేము దాన్ని వ్యతిరేకిస్తాము. జంగారెడ్డిగూడెం అప్లాన్ క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం నుంచి ఆశ్రమం హాస్పిటల్ కు వెళ్లేందుకు ప్రతి శనివారం ఉచిత బస్సు సేవను ఏర్పాటు చేశారు. పట్టణానికి ఐఎంఐ అధ్యక్షులు కాకర్ల రామచంద్రరావు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ ఈసీఓ హనుమంతరావు, సివిఓ రాజరాజన్, డీజీఎం సాయి శ్రీనివాస్, మేనేజర్ జమాల్ పాషా, అప్లాన్ క్షత్రియ సేవా సంఘం సభ్యులు నంబూరి రామచంద్రరాజు పాల్గొన్నారు. ప్రతి శనివారం ఆశ్రమం హాస్పిటల్ కు వెళ్లే ఉచిత బస్సు సర్వీస్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆశ్రమ హాస్పిటల్లో వైద్యం పొందిన తరువాత మరలా తిరిగి రోగులను ఆయా ప్రాంతాల్లో డ్రాపింగ్ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో ప్రారంభమైన బస్సు ఆచూర్నగర్, గుర్వాయిగూడెం, దేవులపల్లి, అడ్డరోడ్డు, ఆడమిల్లి, కామవరపుకోట, ద్వారక తిరుమల అడ్డరోడ్డు, తడికలపూడి, వేగివాడ, మండూరు, చక్రాయిగూడెం, నాగులదేవిపాడు, గాయాలగూడెం, గోపన్నపాలెం మీదుగా ఆశ్రమ హాస్పిటల్ కు బస్సు సేవలు లభించబడే విధంగా రూపకల్పన చేసినట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం ప్రజలకి హాస్పిటల్స్ సౌకర్యాన్ని ఏర్పడడం జరిగింది.
అదేంటంటే ఈ రోజు నుంచి మొదలుకొని ప్రతి శనివారం ఇక్కడి నుంచే మన హై స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్ సంగారెడ్డిగూడెం నుంచి నేరుగా మనకి ఏలూరు ఉన్నటువంటి ఆశ్రమ ఆసుపత్రి ఎవరైతే వైద్య సహకారం కోరుకున్న వాళ్ళందరికీ ఉచితంగా ఇక్కడి నుంచి బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అక్కడ వివిధ రకాలైనటువంటి టెస్టులు అన్ని చేయించుకొని అదే రోజు సాయంత్రం మళ్ళీ అక్కడ 4 గంటలకు బయలుదేరి మన జంగారెడ్డిగూడెంకి దింపడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. నేను గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్ రిటైర్డ్. ఈ అవకాశాన్ని అసోసియేషన్లో కూడా ఇచ్చి ప్రజల అందరికీ కూడా తెలిసే విధంగా ప్రయత్నం చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి హాస్పిటల్ మేనేజ్మెంట్ అయినటువంటి CEO రాజు గారికి, అలాగే హాస్పిటల్ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంచి రోజు. మనకి ఆశ్రమ హాస్పిటల్ ఏలూరు అంటే తెలియని వాళ్ళు ఎవరో ఉంటారు. అల్లూరి సీతారామరాజు గవర్నమెంట్ అంటే ఏ సీరియస్ ప్రాబ్లం వచ్చినా సరే మాకు గుర్తొచ్చేది ఆశ్రమ హాస్పిటల్. ఇంక్లూడింగ్ అందరికీ డాక్టర్ సక్సెస్ఫుల్గా వాళ్ళు ఎంత సీరియస్ చేసినా డీల్ చేస్తారు. అండ్ అన్ని ఫెసిలిటీస్ ఎప్పటి నుంచో ఉన్నాయి. దానికి అదనంగా ఈ రీసెంట్గా క్యాన్సర్ సెంటర్ కూడా స్టార్ట్ చేశారు. 10 రకాల క్యాన్సర్స్కి అధునాతన సదుపాయాలతో ఆరోగ్యంగా ఆరోగ్యంలో కూడా అన్ని కవర్ అవుతాయి. ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అన్నింటి కూడా కవర్ అవుతాయి. సో ఈ చుట్టుపక్కల ఏరియాల్లో ఇప్పుడు దాకా కార్డియాలజీ, ఎమర్జెన్సీ, ఆర్థో, సర్జికల్ డిపార్ట్మెంట్, గైనకాలజీ తో పాటు క్యాన్సర్ సెంటర్ కూడా స్టార్ట్ చేయడం చాలా ఆశ్రమ హాస్పిటల్ నుంచి మెడికల్ అసోసియేషన్ ద్వారా అప్పలం క్షత్రియ సేవా సంస్థ వారు కూడా ఉండి దీన్ని ప్రారంభించి అందరూ కూడా పెద్దలు ప్రారంభించి ఆశ్రమ హాస్పిటల్ తీసుకెళ్లి సామాన్యులకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఎటువంటి కంప్లైంట్ ఉన్నటువంటి వారైనా కూడా ఏలూరు నుంచి గతంలో కూడా బస్ స్టాండ్ నుంచి మనం అప్పలం క్షత్రియ సేవా సంస్థ తరఫున బస్సు నడపడం జరిగింది. జంగారెడ్డిగూడెం శ్రీ దామోదర సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ పరీక్షల సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలలో సప్లిమెంటరీ పరీక్షలు రాసే 2 విద్యార్థుల పేర్లు నెంబర్ లిస్టులో లేకపోవడంతో విస్మయం వ్యక్తం చేశారు. హాల్ టికెట్ లో సెంటర్, హాల్ టికెట్ నెంబర్ ఉన్నప్పటికీ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన పరీక్షా సెంటర్ నోటీస్ బోర్డులో వారి పేర్లను నమోదు చేయలేదని వాపోయారు. దీంతో జంగారెడ్డిగూడెం సిటీ డిజిటల్ నెట్వర్క్, జియో హాత్వేస్, సిటీ కేబుల్, సిటీ న్యూస్ ప్రతినిధి బాలసుబ్రహ్మణ్యాన్ని అమ్మపాలెం గ్రామానికి చెందిన చరణ్ తేజ సంప్రదించారు. వెనువెంటనే పరీక్షా సెంటర్ నిర్వాహకుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించారు. మక్కినవారిగూడెంకు చెందిన జానకి రామయ్య నెంబర్ సైతం లేకపోవడంతో వారిరువురిని పరీక్షకు అనుమతించారు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న విద్యార్థుల సమస్యలను సకాలంలో పరీక్షా సెంటర్ నిర్వాహకుల దృష్టికి తీసుకువెళ్లిన సిటీ న్యూస్ ప్రతినిధి బాలసుబ్రహ్మణ్యం సేవలను విద్యార్థులు కొనియాడారు. అదేవిధంగా ఎగ్జామ్ ఫీజు ఆలస్యంగా చెల్లించిన త్రివేణి జూనియర్ కళాశాలకు చెందిన మరో విద్యార్థుల పేర్లు సైతం లిస్టులో లేకపోవడంపై కళాశాల యాజమాన్యం పరీక్షా సెంటర్ నిర్వాహకుల దృష్టికి తీసుకువెళ్లారు. ఆ 2 విద్యార్థులను సైతం పరీక్షకు అనుమతించారు. దీంతో మానసిక ఒత్తిడి నుంచి విద్యార్థులు ఉపశమనం పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలలోపు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు హాజరయ్యారు. పటిష్టమైన భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థిని పరిశీలించి పరీక్షలకు అనుమతించారు. కనీసం పాదరక్షలు సైతం లోపలికి వేసుకురానియకుండా చర్యలు తీసుకున్నారు. జంగారెడ్డిగూడెంలో పలు పరీక్షా కేంద్రాల వద్దకు 8 గంటలకే విద్యార్థులు చేరుకున్నారు. నోటీస్ బోర్డులో తమ హాల్ టికెట్ నెంబర్స్ ను పరిశీలించి పరీక్షలకు హాజరయ్యారు. ఆర్టీసీ సైతం విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు ఏర్పాట్లు చేస్తుంది. అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులను వారి సొంత బస్సులలో పరీక్ష సెంటర్స్ కు తరలించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. సేవ్ ద నేచర్, సేవ్ ద ఎర్త్. ఏపీ ఎకోసర్వ్ జంగారెడ్డిగూడెం. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారా? అయితే పర్యావరణానికి, పశువులకు, మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ కవర్లను కేవలం 180 రోజుల్లో సహజంగా భూమిలో కలిసిపోయే విధంగా తయారు చేయుచున్నది. ఈ బయోడిగ్రేడబుల్ కవర్లు వాడటం వల్ల భావితరాలకు చక్కటి పర్యావరణాన్ని అందించిన వారమవుతాం. ఏపీ ఎకోసర్వ్ సంస్థ అతి తక్కువ పెట్టుబడులతో వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
ఉచితంగా డీలర్షిప్స్ అందజేస్తున్నాం. మా వద్ద అన్ని సైజుల్లో కస్టమర్లకు కావలసిన విధంగా తయారు చేయబడును. క్యారీ బ్యాగ్స్, నర్సరీ బ్యాగ్స్, టెక్స్టైల్ బ్యాగ్స్, గార్బేజ్ బ్యాగ్స్, బయోహజార్డ్ బ్యాగ్స్, బటర్ పేపర్స్ వంటివి ఆర్డర్ పై తయారు చేసి ఇవ్వబడును. ఏపీ ఎకో సర్వ్ బయోడిగ్రేడబుల్ కవర్లను వాడదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వ్యాపారం ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు. ఏపీ ఎకో సర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్స్ 7660079800 and 9440389800. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం గుంటూరు భాష్యం స్కూల్ నందు సైన్స్ ఎక్స్పో వేడుకలు 2 రోజుల పాటు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాయి స్ఫూర్తి హాస్పిటల్ డాక్టర్ దిలీప్ హాజరయ్యారు. సైన్స్ ఎక్స్పో కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ సైన్స్ ఎక్స్పో పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసే ఒక గొప్ప అవకాశమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ సూర్యనారాయణ మాట్లాడుతూ సైన్స్ అనేది ఈ రోజుల్లో దేశ అభివృద్ధికి ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పారు. ఝామ్స్ ప్రిన్సిపల్ మేడం రాధికారాణి మాట్లాడుతూ చిన్నతనం నుంచే విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెంచే విధంగా ఉపాధ్యాయుల బోధన ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 2వ రోజు శనివారం జంగారెడ్డిగూడెంలో గుంటూరు భాష్యం స్కూల్ నందు భాష్యం స్కూల్ సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ జన్మదిన వేడుకను చాలా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈస్ట్ జోన్ 2 ఆఫీసర్ ఆంజనేయులు మాట్లాడుతూ భాష్యం రామకృష్ణ ఒక మహావృక్షం లాంటి వారని, ఎంతో మంది విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపిన మహర్షి అని కొనియాడారు. పాఠశాల ప్రిన్సిపల్ సూర్యనారాయణ మాట్లాడుతూ చక్కటి అకాడమిక్ తో విలువలతో కలిగిన విద్యతో విద్యార్థుల జీవితాలలో మలిచే ఒక గొప్ప సదవకాశం కల్పించినందుకు రామకృష్ణకి కృతజ్ఞతలు తెలిపారు. ఝాన్సీ ప్రిన్సిపల్ మేడం రాధికారాణి మాట్లాడుతూ రామకృష్ణ ఒక మంచి దార్శనికుడని, ఆయన జీవితాన్ని గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా ప్రారంభించి అత్యున్నత శిఖరాలు అధిరోహించి ఒక మహా మనిషిగా వెలుగొందారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం భక్త సంద్రమైంది. స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో వేకువజామునే 5 గంటలకు సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి అనంతరం భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. స్వామివారికి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఉచిత అన్నప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు. ఉచిత అన్నప్రసాద దాతలుగా జంగారెడ్డిగూడెంకు చెందిన శ్రీనివాసరావు, ధనలక్ష్మిల కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, రాఘవాచార్యులు, నల్లూరి ఋషికేష్ కుమారాచార్యులు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేసి వేద ఆశీస్సులతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రెడ్డి రంగాప్రసాద్, వాస్వి సాయి నగేష్ పాల్గొన్నారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. రాష్ట్ర బడ్జెట్ లో తాగునీటికి అత్యధికంగా నిధులు కేటాయింపబడటంపై రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు బడ్జెట్ ఎంతో ఆశాజనకంగా, ఏదైతే గతంలో మనందరం కూడా చూసాం, ఒక హిరోషిమా నాగసాకి మీద అణు విస్ఫోటనం జరిగినటువంటి స్థితిలో కూడా దాని నుంచి ఎట్లా మళ్ళీ తిరిగి నిలదొక్కుని ఆ హిరోషిమా నాగసాకి అభివృద్ధి చెందాయో, మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఈ రాష్ట్రం మళ్ళీ నిలదొక్కు
నిలదొక్కుని అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందనేటువంటి విశ్వాసం ఈ రోజు ఉన్నటువంటి బడ్జెట్ ద్వారా మనందరికి కూడా మరి ఉంటుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అందులో పర్టికులర్ గా ఇరిగేషన్ శాఖకు ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఇరిగేషన్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఘనత. అందులో కూడా ఈ రోజు చూసాం 18,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ శాఖకు పెద్ద ఎత్తున ఈ రోజు బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారు. అందులో కూడా గత 15-20 సంవత్సరాల నుండి దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టుల్ని ఒక షెడ్యూల్ పెట్టుకుని కంప్లీట్ చేసేటువంటి విధంగా అందులో పర్టికులర్ గా ఏదైతే పోలవరం రేపు 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేసి ఆ గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు ప్రవహించేటువంటి విధంగా ఈ రోజు బడ్జెట్ లో కేటాయింపులు ఎంతో ఆశాజనకంగా. అదే విధంగా ఏదైతే రాయలసీమకు ఒక జీవనాడి మరి ఏదైతే రాయలసీమకు గుండెకాయ లాంటి హంద్రీనివా ఏదైతే ఉందో లైఫ్ లైన్ ఏదైతే ఉందో అటువంటి హంద్రీనివా కూడా ఈ రోజు 3,240 కోట్ల రూపాయలు ఈ రోజు బడ్జెట్ లో కేటాయింపులు జరపడం ద్వారా మరి రాయలసీమను రేపు రతనాల సీమగా మార్చేటువంటి విధంగా మరి ఈ యొక్క బడ్జెట్ లో కేటాయింపులు ఉన్నటువంటి విషయం గాని. అదే విధంగా ఏదైతే అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా అందులో కూడా ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా గత 15-20 సంవత్సరాల నుంచి పూర్తి కానిటువంటి వెలిగొండ ప్రాజెక్టు ఇంకా దగ్గర 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి వెలుగొండ ఏదైతే ఉందో మరి దాన్ని పూర్తి చేయకుండానే అంటే అది హెడ్ రెగ్యులేటర్ గానీ టన్నెల్స్ గానీ ఫీడర్ కెనాల్ గానీ R&R గానీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ గానీ ఎక్కడ కూడా పనులు జరగకుండానే జాతికి అంకితం చేసినటువంటి మహానుభావుడు గత ముఖ్యమంత్రి అయితే ఈ రోజు ఆ వెలుగొండను ఖచ్చితంగా రేపు 2026 జూలై కల్లా మరి వాటర్ మరి ప్రవహించేటువంటి విధంగా ఈ రోజు బడ్జెట్ లో కేటాయింపులు చేసినటువంటి విషయంలో గాని. అదే విధంగా ఏదైతే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఒక చిరకాల కోరికగా ఏదైతే ఉండిపోయిందో దాన్ని కూడా నెరవేర్చేటువంటి విధంగా ఈ రోజు బడ్జెట్ లో దానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి విషయంలో గాని. అదే విధంగా ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అదే విధంగా వంశధార 2ను కూడా మనం ఇమ్మీడియట్లీ టేకప్ చేసి పూర్తి చేసేటువంటి ఆ విధంగా గాని అంటే ఈ రకంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ప్రాజెక్టులకు కూడా ఈ రోజు ఇరిగేషన్ శాఖకు మోక్షం వచ్చేటువంటి విధంగా ఈ రోజు బడ్జెట్ మరి కేటాయింపులు ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇరిగేషన్ శాఖ ఇస్తున్నటువంటి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని మంత్రిగా మేము గాని అదేవిధంగా మా డిపార్ట్మెంట్ గాని పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఈ దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తి చేసేటువంటి విధంగా అదేవిధంగా ఏదైతే పోలవరం లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో ఆ లెఫ్ట్ కెనాల్ ను కూడా 2025 మరి జూన్ కల్లా పూర్తి చేసి జూలై కల్లా మరి అటు ఉత్తరాంధ్రకు కూడా ఏదైతే మరి సాగునీరు త్రాగునీరు అందించేటువంటి ప్రక్రియ గాని ఇట్లా దీర్ఘకాల ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసేటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని బడ్జెట్ లో మంచి కేటాయింపులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రమాదవశాత్తు గోదావరిలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు అనిశెట్టి పవన్ గణేష్ లు పరామర్శించారు. మహాశివరాత్రి రోజున తాడిపూడి గ్రామానికి చెందిన యువకులు గోదావరి నదీ స్నానాలు చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన పడాల దేవదత్తు సాయి, పడాల రామదుర్గ ప్రసాద్, గర్రే ఆకాష్, తిరుమలశెట్టి పవన్ల చిత్రపటాలకు పూలదండలు వేసి నివాళి అర్పించి కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఒక్కో బాధిత కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున కరాటం రాంబాబు ఆర్థిక సహాయం అందజేసి దాతృత్వాన్ని చాటారు. ఈ చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడ మండలం లక్కవరం రెడ్డిపేటకు చెందిన ఫౌండేషన్ స్కూల్ ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యాన్ని అన్యాయంగా విధుల నుంచి తొలగించారని ఆ స్కూల్లో పనిచేసే మరో సహచర ఉపాధ్యాయుడే దీనికి కారణమని ఆరోపిస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ జేఏసీ జంగారెడ్డిగూడెం శాఖ ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. భేదాభిప్రాయాల కారణంగానే మతం రంగు పులిమారని వినతి పత్రంలో పేర్కొన్నారు. హిందూ మత దేవుళ్లను అనని మాటలను అన్నట్లుగా విద్యార్థులతో బట్టి పట్టించి పుట్టించారని ఆరోపించారు. హిందూ మతోన్మాదులను పాఠశాల లోపలికి రప్పించి ఆందోళన చేయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తగు విచారణ జరపకుండానే హెచ్ఎంని విధుల నుంచి తొలగింపబడటంపై పునఃపరిశీలన చేసి సస్పెన్షన్స్ ను ఎత్తివేయాలని కోరారు. ఈ ఆందోళనకు కారణమైన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కోయిలగూడ మండలం కన్నాపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా భవానీ సమేత శ్రీరసలింగేశ్వర స్వామి శివరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు చేశారు. భారీ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. లింగాకారానికి అన్నాభిషేకం చేశారు.
ఏజెన్సీ చట్టాలపై వస్తున్న వివిధ ఆరోపణలను నమ్మవద్దని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కోరారు. ఈ సందర్భంగా జిలుగుమిల్లి మండలం బర్రింకలపాడు గ్రామంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏజెన్సీ చట్టాల గురించి వివరించారు. ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో ఒక అలజడి అనేటువంటిది కొంతమంది దుష్ట శక్తులు సృష్టిస్తున్నారు. ఏజెన్సీ చట్టాలని తీసివేస్తారు. అలాగే ఏజెన్సీలో ఉండేటువంటి సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను తీసేస్తారని సోషల్ మీడియాలో కొంత భయభ్రాంతులకి తెలియనటువంటి గిరిజనుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారికి ఒకటే తెలియజేస్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని చట్టాలు 70 యాక్ట్ గాని అలాగే ఏజెన్సీలో ఉండేటువంటి చట్టాలు తీయడానికి ఎవరి వల్ల కాదు. ఎందుకంటే అది చట్టం రోజు తీయాలంటే అది చాలా ప్రాసెస్. దాన్ని కనీసం జ్ఞానం లేకోకుండా సోషల్ మీడియాలో గిరిజన చట్టాలని తీసివేస్తున్నారని సోషల్ మీడియాలో కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. వారికి ఒకటే తెలియజేస్తున్నాం, చట్టాలు తీసేటువంటి హక్కు ఎవరికీ లేదు. అలాగనే మీరు కొంతమందిని భయభ్రాంతులకు గురి చేసి అలాగే ప్రభుత్వం మీద చెడు ప్రచారం చేస్తున్నారు. వారికి ఒకటే తెలియజేస్తున్నారు, ఇలాంటి చెడు ప్రచారాలు చేస్తే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఎటువంటి చక్కగా సవ్యంగా ఉండేటువంటి ప్రాంతంలో కొంత అలజడి సృష్టిస్తూ సోషల్ మీడియాని వేదికగా వాడుకొని కొంతమంది ఆగతాయిలు గాని లేకపోతే ఇలాగా గవర్నమెంట్ మీద చెడ్డగా ప్రచారం చేసేటువంటి వ్యక్తులు ఈ విధంగా చేస్తున్నారు. మళ్ళీ ఇలాంటి సోషల్ మీడియాలో ఎక్కడ గాని చట్టాల గురించి గాని తొలగిస్తున్నారని గాని లేకపోతే ప్రభుత్వం మీద చెడుగా ప్రచారం చేస్తే మేము పోలీస్ అధికారులు కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా జైల్లో కూర్చోబెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండి చట్టాలకు అందరికీ చట్టాల వల్ల గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందింది. ఈ చట్టాలు తీయడం ఎవరి వల్ల కాదు. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ఏజెన్సీ ప్రాంతాలు గాని చట్టాల మీద ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఇటు పవన్ కళ్యాణ్ గారు గాని అలాగే చంద్రబాబు నాయుడు గారు గాని ఈ రోజు ఏజెన్సీ ప్రాంతాన్ని డెవలప్ అవ్వాలి, అలాగే గిరిజనులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని ఈరోజు ప్రత్యేకించి గిరిజనుల మీద శ్రద్ధ చూపించి గిరిజన చట్టాల మీద ఈరోజు అవగాహన కల్పిస్తూ ఈరోజు ఎన్నడూ లేని విధంగా పీసా కమిటీలు ఎన్నిక చేసి మరి పీసా కమిటీ ప్రెసిడెంట్లని ఎన్నిక ప్రక్రియ జరిపినటువంటి ఏకైక పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీ. ఇలాంటి పార్టీ మీద బురద జల్లేటువంటి కార్యక్రమం కొంతమంది చేస్తున్నారు. వారికి మళ్ళీ ఒకసారి హెచ్చరిక చేస్తున్నాం, ఎక్కడ గాని ఈ ప్రభుత్వం మీద గాని కేంద్ర ప్రభుత్వం మీద గాని అలాగే గిరిజన చట్టాల మీద గాని ఎలాంటి తప్పుడు ప్రచారం చేస్తే జైలుకి పంపించడానికి మేము ఏమాత్రం వెనకాడమని మరొకసారి తెలియజేస్తూ, అలాగే చట్టాలంటే ఎన్డీఏ కూటమికి చాలా మంచి గౌరవం. ఆ గౌరవాన్ని మేము నిలుపుకుంటున్నాం. ఈరోజు అసెంబ్లీలో కేవలం చట్టాల గురించే మేము ఏజెన్సీ డెవలప్ చేయడానికి కోసం మేము మాట్లాడుతున్నాం. ఏజెన్సీని డెవలప్ చేస్తాం. చట్టం తీయడం అనేది మామూలు విషయం కాదు. అది ఒకసారి అవగాహన ఉన్న వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం. ఏమాత్రం మళ్ళీ సోషల్ మీడియాలో గాని లేకపోతే మాధ్యమాల్లో గాని న్యూస్ లో గాని ఎక్కడన్నా గాని ఈ చట్టాల గురించి చెడు ప్రచారం చేస్తే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోమని పోలీస్ శాఖ వారికి ఆదేశించడం జరిగింది. అలాగే సీఎం గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. తస్మాత్ జాగ్రత్తగా ఉండవలసిందిగా సోషల్ మీడియా వారిని తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రం వద్ద లిస్టులో నెంబర్లు లేకపోవడంతో విస్మయం వ్యక్తం చేసిన విద్యార్థులు. రాష్ట్ర బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేసిన జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ నాయకులు. రాష్ట్రాభివృద్ధికి సూపర్ 6 పథకాలకు దోహదపడుతుందని వెల్లడి. తాడిపూడి ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన జనసేన పార్టీ పరిశీలకులు గణేష్. ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన డీసీసీబీ మాజీ చైర్మన్ కలాఠం రాంబాబు. జంగారెడ్డిగూడెం నుంచి ప్రతి శనివారం ఆశ్రమం హాస్పిటల్ కు ఉచిత బస్సు సర్వీస్ ప్రారంభించిన ఐఎంఏ అధ్యక్షులు కాకల రామచంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు వద్ద అడవి తేనెటీగలు దాడి, గాయపడిన కూలీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.